హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బడ్జెట్ ఫన్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొడైకెనాల్ని ఎక్స్ప్లోర్ చేసేయడానికి ఇక్కడ మనం కొడైకెనాల్కి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, మనం కొడైకెనాల్ వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి మన 2 స్టేషన్ నుంచి కూడా. ట్రైన్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్కి శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మనకు సికింద్రాబాద్లో 12:30 నుంచి మార్నింగ్ 8 o'clockకి కోయంబత్తూర్కి రీచ్ అయిపోతాము. కోయంబత్తూర్ నుంచి మనం బైక్స్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. బైక్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. కోయంబత్తూర్ నుంచి మనకు కొడైకెనాల్ వచ్చేసి 180 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు నియర్లీ 4.5 hours జర్నీ అయితే టైం పడుతుంది. మార్నింగ్ 8 o'clockకి మనం కోయంబత్తూర్లో రీచ్ అయిపోతాము. కోయంబత్తూర్లో మనకి గండిపురం బస్ స్టాండ్ దగ్గర మనకి రెంటల్ బైక్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఆ బస్ మీకు రెంటల్ బైక్స్ గురించి నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మనకి బైక్ రెంటల్స్ వచ్చేసి 500 రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది. కోయంబత్తూర్ నుంచి కొడైకెనాల్కి అయితే బైక్ రైడ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం హిల్ స్టేషన్ ఉంటుంది. 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనమైతే కొడైకెనాల్ అయితే రీచ్ అయిపోయాము. మేమైతే ఇక్కడ టెంపుల్ టవర్స్ అని హోటల్ అయితే స్టే చేస్తున్నాము. హోటల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము డీటెయిల్స్ అన్ని మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ మొత్తము మీకు చాలా బాగుంటుంది. హోటల్స్ మాత్రం ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి 600 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. వీకెండ్స్లో మొత్తం చాలా ప్రైస్ అయితే డబల్ ఉంటుంది. మాకు మొత్తం డబుల్ బెడ్రూమ్ కిచెన్ మొత్తం కలిపేసి మాకైతే 3 nights 4 daysకి అయితే మనకు చాలా తక్కువ ప్రైస్ అయితే పడ్డది. నేనైతే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం హోటల్లో చెక్-ఇన్ అయితే అయిపోయాము. ఇప్పుడు మనం ఈవినింగ్ అయితే సరదాగా అట్లా బయటికి వెళ్దాం. దగ్గరలో మనకి లేక్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ లేక్ అనేది ఈవినింగ్ అవర్స్లో చాలా బాగుంటుంది. ఈ లేక్ని మనం విజిట్ చేసేద్దాం ఈ రోజుకైతే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం డే 1 జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం. కొడైకెనాల్లో మనం దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసేద్దాము. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి వెదర్ కూడా ఎంత క్లైమేట్ చాలా బాగుందో ఫ్రెండ్స్. రెంటల్ బైక్ కొడైకెనాల్లో చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కావాలి అనుకుంటే మ్యాండేటరీ అనుకుంటే కోయంబత్తూర్ నుంచి తీసుకురావాలి. ఒకవేళ కొడైకెనాల్లో మీకు కావాలనుకుంటే మాత్రం చాలా కష్టము. వీకెండ్స్లో ఇంకా కష్టం ఫ్రెండ్స్. మీరు ఒకవేళ బస్సులో రావాలనుకుంటే కోయంబత్తూర్ నుంచి కొడైకెనాల్కి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. డైరెక్ట్ బస్ మాత్రం చాలా తక్కువ. పలాని నుంచి చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నియర్లీ జర్నీ టైం అయితే చాలా పడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రెంటల్ కార్స్ లేదంటే షేరింగ్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. బట్ కొన్ని ప్లేసెస్ మాత్రమే కవర్ చేస్తారు. పర్ డే వచ్చేసి మీకు 400 రూపీస్ తీసుకుంటారు. నియర్ బై ప్లేసెస్ మాత్రం మీకు విజిట్ చేస్తారు. అట్లా కూడా మీరు ట్రై చేయవచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మాత్రం ఇక్కడ లోకల్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. లేదా మీరు ఒకవేళ కార్లు కూడా మీరు ఎంగేజ్ చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. దాని డీటెయిల్స్ మొత్తం మీకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి పొంబరాయి విలేజ్. ఇది మన కొడైకెనాల్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నియర్లీ 40 to 50 minutes టైం అయితే జర్నీ టైం అయితే పడుతుంది. విలేజ్ చాలా ఫేమస్ ఫ్రెండ్ కొడైకెనాల్కి, చాలా బాగుంటుంది. ఇది కూడా మనం విజిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనం పొంబరాయి విలేజ్కి అయితే వచ్చేసాము. చూడండి చాలా బాగుంది కదా, మొత్తం నేచర్స్ మధ్యలో మనకి కనిపిస్తుంది. చాలా బాగుంది కదా విలేజ్ మాత్రం, చాలా ఫేమస్ ఫ్రెండ్స్. మీరు కూడా మిస్ చేయకండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి పళనిమలై వ్యూ పాయింట్. ఇది మనకి పొంబరాయి విలేజ్ నుంచి 4 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పళనిమలై వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ మొత్తం హిల్ స్టేషన్ మొత్తం మనకి కనిపిస్తుంటుంది. ఈ వ్యూ దగ్గర మనం ఫొటోస్ అవన్నీ బాగా క్యాప్చర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చూడండి. లోయ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి పైన్ ఫారెస్ట్. ఇది పళనిమలై వ్యూ పాయింట్ నుంచి 3 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకు వెళ్ళే దారిలో ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం ఒక వ్యూ చేసేసి వచ్చేద్దాము. వెళ్ళే దారి రూట్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేచర్ రూట్ మొత్తం చాలా బాగుంటుంది. బైక్ రైడ్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పైన్ ఫారెస్ట్కి అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. మనం చూస్తున్నది పైన్ ఫారెస్ట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మోయర్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది మనకి కొడైకెనాల్ నుంచి 9 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి క్లౌడ్స్ మొత్తం మన పైనుంచి వెళ్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఈ పాయింటే. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే కునా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇది కొడైకెనాల్లో డేంజరస్ ప్లేస్. మీరు కూడా బాగా కేర్ఫుల్ ఉండాలి ఈ ప్లేస్లో. ఈ ప్లేస్లోనే మంజుమల్ బాయ్స్ మూవీ షూటింగ్ జరిగింది. ఈ ప్లేస్లోనే వాళ్ళు కింద పడ్డారు.
మీరు కనుక మీ ఫ్రెండ్స్తో వచ్చినట్టయితే జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మీరు కూడా సుభాషు అని అరవాల్సి వస్తుంది. జాగ్రత్త ఫ్రెండ్స్. ఈ ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా మీకు, ఈ ఫెన్సింగ్ దాటి మాత్రం మీరు కిందికి వెళ్ళొద్దు. ఈ కింద మీరు కనిపిస్తుంది కదా, దీని కిందనే మొత్తం వాళ్ళ షూటింగ్ అయితే జరిగింది అక్కడనే. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కుక్కర్స్ పార్క్ అయితే వచ్చేసాము. ఇది కొడైకెనాల్ నుంచి మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సిటీ లోపలనే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు విజిట్ చేసేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. హిల్ స్టేషన్ మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ మనకి విజిట్ పాయింట్కి టికెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మనకి 30 రూపీస్ మినిమం ఆ టికెట్ అయితే ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అన్నా మార్నింగ్ టైం అన్నట్టు ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇదైతే మనకి కొడైకెనాల్ సిటీ లోపలనే అయితే ఉంటుంది. దీనికి కూడా మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్, 30 రూపీస్ అయితే మనకి ఎంట్రీ ఫీజు ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఓపెనింగ్ ఉంటుంది టైమింగ్స్, బాగుంటుంది. ఇది కూడా విజిట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వట్టకెనాల్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇది కొడైకెనాల్ నుంచి మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది కూడా మిస్ చేయకండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మన డే 2 జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కొడైకెనాల్లో ఉన్న హిడెన్ జెమ్స్, ఈ ప్లేసెస్ మీకు జనరల్గా ఎవరు చెప్పారు ఫ్రెండ్స్, ఆ ప్లేసెస్ మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఫ్రెండ్స్ మన ఈ ప్లేసెస్కి వెళ్ళడానికి మనం ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, ఆ బస్సెస్లోనే వెళ్ళాలి, లేదంటే టెంపోస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ టెంపోస్ అన్నీ మనం హైర్ చేసుకొని వెళ్ళాలి. లేదా మనం ప్రైవేట్ వెహికల్స్ మనం అలౌ చేయడానికి అయితే లేదు వాళ్ళు. ఒకవేళ అట్లా మన ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళాలంటే మనం పర్మిషన్స్ తీసుకోవాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. అది కొడైకెనాల్ సిటీలో తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అలా తీసుకోలేకుండా ఉంటే ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ బస్సెస్ నుంచి మనం వెళ్ళొచ్చు. ఇది మనకి మోయర్ పాయింట్ నుంచి దగ్గర ఉంటుంది. ఈ పార్కింగ్ ప్లేస్లో మనం బస్సెస్ అన్నీ మనం ఉంటాయి, అవైలబుల్ ఉంటుంది. మన కార్స్ ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ లేని మాత్రం ఎవరిని అలౌ చేయరు ఫ్రెండ్స్, చాలా అసలు సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి నియర్లీ 6 ప్లేసెస్ అయితే మనకి విజిటింగ్కి చేయడానికి అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ ప్లేసెస్ మాత్రం మీరు మిస్ చేయకండి. ఈ ప్లేసెస్కి మొత్తం మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం పడుతుంది. మ్యాక్సిమం అందరూ ప్రైవేట్ బస్సెస్ని ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్. 250 రూపీస్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారు. ఇప్పుడు మన సెక్యూరిటీ చెక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, గేట్ క్రాస్ చేసుకొని. ఇక్కడ నుంచి మనం విజిటింగ్ ప్లేసెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి నేచర్ కూడా. మార్నింగే మనం అయితే స్టార్ట్ అయ్యాము, 10 o'clock అవుతుంది టైము. ఇంకా ఫాగ్ మనకి ఇట్లా మొత్తం కళ్ళ ముందర కనిపిస్తుంది చూడండి. హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఫ్రెండ్స్ అండ్ ప్రొహిబిటెడ్ ఏరియా కూడా. నార్మల్గా అయితే ఎవరిని అలౌ చేయరు, ఓన్లీ పర్మిషన్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. బాగుంటుంది లోపల విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి, చాలా బాగుంటుంది. ఒకవేళ మనం ప్రైవేట్ వెహికల్కి పర్మిషన్ తీసుకోవాలంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి మనం ఒకవేళ కొడైకెనాల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. 50 రూపీస్ ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది, అది వాళ్ళు పే చేసుకొని వాళ్ళు మనకి ఇస్తారనమాట. మన వెహికల్స్ అనేది తీసుకువెళ్ళవచ్చు. 2 వీలర్స్ మాత్రం అస్సలు అలౌ చేయాలి ఫ్రెండ్స్, ఓన్లీ 4 వీలర్ మాత్రమే అలౌ చేస్తారు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడే సైలెంట్ వ్యాలీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు టవర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక టవర్ పైన మనం ఎక్కేసి పైనుంచి మనం వ్యూ అనేది కనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. క్లౌడ్స్ చూడండి, మన కింద ఉన్నాయి క్లౌడ్స్ మొత్తం, మీకు కనిపించేది మొత్తం క్లౌడ్సే. చూడండి ఎంత నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మీరు కూడా మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనం సెకండ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది పైన్ ఫారెస్ట్ వ్యూ పాయింట్. ఇది కూడా మనకి బెల్జియం లేక్ వెళ్ళే దారిలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫారెస్ట్ కూడా చూడండి, మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్, మొత్తం మనకు కనిపించింది మొత్తం కూడా. ఇక్కడ నుంచి మనకు లేక్ కూడా కనిపిస్తుంది. మీకు కనిపిస్తున్న లేక్ కూడా వచ్చేసి బెల్జియం లేక్. అది కూడా మనకి బెల్జియం లేక్ వ్యూ పాయింట్ కూడా ఇక్కడనే ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి. మార్నింగ్ వెదర్లో ఫాగ్ చూడండి ఫ్రెండ్స్, ఫాగ్ ఇట్లా ఫారెస్ట్ నుంచి ఇట్లా క్రాస్ అవుతూ వెళ్తున్నదో చూడండి, ఎంత బాగుందో వెదర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది క్యాప్స్ ఫ్లై వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం క్యాప్స్ని ఇక్కడ ఫ్లై చేస్తే అది ఫ్లై చేసుకుంటూ మన దగ్గరికి రిటర్న్ వస్తుంటుంది, చాలా బాగుంటుంది. ఈ వ్యూ పాయింట్ కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి క్యాప్స్ అనేది ఫ్లై అవుతూ ఉంటాయి. ఒకవేళ మనం క్యాప్ విసిరేసినా సరే మనకి క్యాప్ అనేది కిందకైతే వెళ్ళదు, అది ఫ్లై అవుతూ మన దగ్గరికి రిటర్న్ వస్తుంటుంది, చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మతకెట్టనే సోలై వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఈ వ్యూ పాయింట్కి అయితే చాలా ఫేమస్ స్టోరీ అయితే ఉంది. ఒకవేళ ఇక్కడ కనిపిస్తున్న ఫారెస్ట్ కనిపిస్తుంది కదా మనకి, ఈ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్ళైతే ఎక్కడైనా వెళ్ళిన వాళ్ళు రిటర్న్ ఎవరు రాలేదు. ఈ ఫారెస్ట్ లోపల చాలా పవర్ఫుల్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనం లోపలికి వెళ్ళామని అనుకోండి, ఒకవేళ దాంట్లో మనకి మన జ్ఞాపక శక్తి అనేది కోల్పోతాము. సో మనం ఆటోమేటిక్గా అక్కడే తిరుగుతుంటాం అనమాట. సో అంత పవర్ఫుల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో కేర్ఫుల్, మీరు మాత్రం లోపలికి అయితే వెళ్ళకండి, చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు నేచర్ అనేది ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్కి గోస్ట్ వ్యాలీ అని కూడా పేరుంది ఫ్రెండ్స్. చాలా డేంజరస్ ప్లేస్, బట్ చాలా బాగుంటుంది చూడండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 250 పైగా ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఈ ఫారెస్ట్లో. అన్నీ మనకి యూస్ఫుల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయంట ఇక్కడ మొత్తం ఫారెస్ట్లో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది బెల్జియం ఫారెస్ట్. ఇది మనం ట్రిప్లో లాస్ట్ పాయింట్. ఇక్కడ మొత్తం మనకు ఫారెస్ట్ ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం ఇంకా లాస్ట్ ఎగ్జాక్ట్లీ మనం మిడిల్ ఫారెస్ట్లో అయితే ఉన్నాము. ఫ్రెండ్స్ మనం లాస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది మన బెల్జియం లేక్ అయితే దగ్గర వచ్చేసాము. ఇదే మనకి లాస్ట్. ఇక్కడ నుంచి అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈవినింగ్ అవర్స్లో షాపింగ్ అయితే చేయండి. రోడ్ సైడ్ షాపింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.